పడక గదిలో మగవాళ్ళ సామర్థ్యం పెరగాలంటే ఆడవాళ్ళు ఇలా చేయాలి. ఆడవాళ్ళు చేసే తప్పేంటంటే, వాళ్ళు వెళ్తారు. క్రీడ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే శృంగారంలో ఎప్పుడైతే కలవాలనుకుంటారో, పెద్ద తప్పు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు నీట్‌నెస్ ఉండదు. అసలు వాళ్ళు తయారవ్వరు. వాళ్ళు రెడీ అవ్వాలి. ఇప్పుడు పెళ్ళైనప్పుడు పెళ్లి కూతురు ఎలా ఉంటుంది తయారై మంచిగా అబ్బాయి అట్రాక్ట్ అవుతాడు. ఇది నేచురల్. అంత ఎక్స్‌ట్రీమ్ గాకుండా గానీ తయారవ్వాలి. ఫస్ట్ మీరు మంచి క్లోథింగ్స్ ఏసుకోండి, తయారవ్వండి, అతని కొరకు మేకప్ వేయండి. ఇవన్నీ ఉంటాయి. కొంచెం రెడీ అవ్వాలి. ఒక్క విషయం. దీంతో అతను అట్రాక్ట్ అవుతాడు డెఫినెట్‌లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్యలో అది ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా మీరు ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతారో అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత టెన్షన్స్ వదిలేయండి. గొడవలు పెట్టుకోకండి. బయటి గొడవలు ఇప్పటివరకు అయిన గొడవలు అన్నీ వదిలేయండి. కమ్యూనికేషన్ పెట్టండి. డిస్కషన్ ఏదైనా సరే ఉట్టి అవుతే ఓన్లీ ఇదే అవ్వాలి. అంటే శృంగారం గురించే మాట్లాడాలి. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వు అలా ఉండే, ఇలా ఉండే ఈ మాటలు మాట్లాడుతూ కళ్ళలో కళ్ళేసి చూసి దాని తర్వాత నెక్స్ట్ వస్తుంది టచ్. చాలా మంచిదిది. టచ్ అమ్మాయి యూజువల్లీ ఏం జేస్తున్నారంటే వీళ్ళు అమ్మాయిలు పడుకుంటారు. అబ్బాయి రెస్పాన్సిబిలిటీ అని వదిలేస్తున్నారు. అబ్బాయి వెళ్లి చాలా అంటే శ్రమ పడిన తర్వాత గూడా అతనికి ఎరెక్షన్స్ రావట్లేదు. మంచిగుండే కానీ రావట్లేదు. ముందొస్తుండే సార్ నాకు పెళ్ళైన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ వరకైతే విపరీతమైన అట్రాక్షన్ ఉండే. ఇప్పుడు రావట్లేదు సార్. కొంతమంది జెప్తారు సార్ ఇంట్లో చాలా ఇబ్బందవుతుంది సార్. రావట్లేదు అసలు ఎరెక్షన్. అదే బయటికెళ్తే గర్ల్ ఫ్రెండ్ దగ్గర చాలా వస్తుంది. ఎందుకొస్తుంది ఇదంతా? ఎందుకంటే అక్కడ అతను ఫిట్ ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అక్కడ చేయగలుగుతున్నాడు, ఇక్కడ లేదంటే ఇక్కడే ఏదో తప్పుంది, ఇక్కడే ఏదో లోపముంది. అతని మైండ్‌లో అది కూర్చుంది. అది తీయాలి. ఇప్పుడు మీ బాధ్యత గూడా. అంటే నేను చెప్పేది స్త్రీలకు ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో, ఇవన్నీ ఎవరైతే ఈ మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళ కొరకు. వాళ్ళు ఈ వీడియో మొత్తం వినండి. విన్న తర్వాత మీకు క్లియర్ అవుతుంది. మీరు ఏవే తప్పులు చేస్తున్నారో. అవి చేయకండి. మీరు చూడండి ఎలా మీ శృంగారం ఎలా అంటే మీ లైఫ్ చాలా మంచిగా అయిపోతుంది. సో, ఫస్ట్ మీరు తయారవ్వాలి. మంచిగా రెడీ అవ్వాలి. మేకప్ అవ్వాలి. మంచిగా కనపడాలి అబ్బాయికి. మంచి నీట్ క్లోథింగ్స్ తీసుకోండి. అంటే శృంగారం కంటే ముందు స్నానం చేయండి ఫస్ట్. మంచిగా ఉండండి. హెల్తీగా ఉండండి. సెకండ్ వచ్చేసి మీకు అంటే టచ్. ఏది డిస్కస్ చేసుకోకూడదు. టచింగ్స్ అంటే చేసి చూడడము, కళ్ళేసి చూడడము, ఏదైనా అంటే దాని గురించే మాట్లాడడం. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయి ఒకవేళ స్టార్ట్ చేస్తే అబ్బాయి చాలా ఇష్టపడతాడు. అబ్బాయి ఎలాగైనా ముందుకొస్తాడు, చేయబట్టుకుంటాడు, కిస్ చేస్తాడు ఏదో ఒకటి ఉంటుంది. అమ్మాయి గూడా అలాగే చేయాలి. ఏ ఏ పాయింట్స్ అమ్మాయిలో ఉన్నాయి, అబ్బాయి టచ్ చేయాలని మనం చాలా సార్లు చూసాము. కానీ అమ్మాయిలు గూడా ఒకవేళ వచ్చి చేస్తే అబ్బాయిలకు ఏ మెడిసిన్ అవసరం లేదు. నా మెడిసిన్ గూడా అవసరం లేదు. అలాగే వాళ్లకు విపరీతమైన ఎరెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇటు మీరు టచ్ చేస్తారు, ఇటు మీరు అతనితో ప్లే చేస్తారు, ఆట ఆడతారు అతనితో అంటే కిస్ చేయడం ఏదో చేస్తారు. అప్పుడు అక్కడ ఎరెక్షన్స్ వస్తాయి. అది నేచురల్. అది అమ్మాయి మీద గూడా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారు, మేము చేస్తున్నాం గానీ రావట్లేదు సార్ ఆయనకంటే మీరు ఆ ప్యాషన్‌తో చేయట్లేదు. అది కనెక్టెడ్ పెట్టండి. అది చేయండి. ఎందుకంటే అది వదలకూడదు. ఒకసారి చేయకపోతే ఓకే. నో ప్రాబ్లమ్. మళ్ళీ ఒకసారి చేయండి. నిదానంగా మెల్లిమెల్లిగా వస్తుంది. సో, ఇది ఎక్కడ టచ్ చేయాలి అమ్మాయిలు అంటే, అమ్మాయిలు అతనికి చాలా ఇష్టమైనది అబ్బాయిలకి ఏముంటుందంటే నార్మల్లీ మీకు తెలుసా? అందరూ ఏమనుకుంటారు అంగం దగ్గరనే పోతే అతనికి అంటే అంగము సక్ చేస్తే నోట్లో చేసుకుంటేనే అతనికి ఆనందం వస్తుంది అదేదో అనుకుంటారు. అలా కాదు. చిన్న చిన్న విషయాలు వాళ్ళకి గూడా అబ్బాయిలకు గూడా ఇష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిప్పుల్ ఏరియా ఉంది. అబ్బాయిలకు ఒకవేళ అక్కడ అమ్మాయిలు గూడా అంటే కిస్ చేస్తే, సక్ చేస్తే అతనికి గూడా చాలా అంటే ఎరెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే మూడ్ వస్తుంది అక్కడ. అక్కడ అతనికి వైబ్రేషన్స్ గూడా వస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్. అక్కడ గూడా అతనికి గూడా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో, అలాగే నెక్ రీజియన్‌లో అమ్మాయి ఒకవేళ కిస్ చేస్తే అతనికి గూడా ఒక రకమైన ఆనందం వస్తుంది. మూడ్‌లో అతను గూడా వస్తాడు. ఈవెన్ వీప్ పైన అబ్బాయికి గూడా కిస్ చేస్తూ కింది వరకొస్తే అతనికి గూడా మంచిగా అంటే ఎరెక్షన్స్ వస్తాయి. అలాగే చాలామంది అంటే ఒకవేళ ఆ!
2 టైమ్స్. అన్నీ చెప్పండి. ఆడోళ్ళకి అక్కడ టచ్ చేయొచ్చు. మగోళ్ళకి రాదా అది? లే పైన ఇక్కడే ఉన్నాను కదా! ఇప్పుడు ఇక్కడ ఓకే. నుంచి కింది. కానీ బా వస్తుంది వీడియో. ఆ! వీపు దగ్గర నుంచి ఒకవేళ అమ్మాయి చిన్న చిన్న విషయాలు అవి కిస్ చేసుకుంటూ అంటే గోర్లుంటే అక్కడి నుంచి కిందకి గీక్కుంటూ వస్తూ అలా కిస్ చేసుకుంటూ వచ్చి అంగం దగ్గర వచ్చి గోర్లుంటే అది గీక్కుంటూ వచ్చా. అలా కాదంటే చెప్తున్నానంటే కొంచెం లైట్ తడకలాగా అట్లా. కొంచెం మరి హార్ష్‌గా ఉంది సార్ మీది. మైల్డ్‌గా అన్నట్టున్నారు మీరు. ఆ! అలా కిస్ చేస్తూ మీరు కొంచెం అంటే అక్కడ కొంచెమైనా టైం గడపాలి. జస్ట్ వెళ్ళడం, జస్ట్ పడుకోవడం, అతనొచ్చి చేయడం, పోవడం ఇది ఏంటండి? ఇది అసలు దీని వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంతోమంది అసలు ఎరెక్షన్స్ రావట్లేదని మళ్ళీ వెళ్ళడం, బ్లూ టాబ్లెట్స్, వైగ్రా టాబ్లెట్స్ ఏవేవో చాక్లెట్స్ ఎళ్తున్నాయి. అవి వాడకుండా వాళ్ళు చేయలేకపోతున్నారు. అంటే మీలో ఉండాలే, స్త్రీలో ఉండాలి, అమ్మాయిలో ఉండాలి. అమ్మాయిలో ఏ అంటే ఒక పవర్ ఉంటుంది. ఆమె డెఫినెట్‌లీ అబ్బాయికి రెడీ చేయగలుగుతుంది. ఈ టిప్స్ వాడి చూడండి. మీరు ఏ రోజు చేసినా, ఆ రోజు నేను ఇది మొదటి రాత్రి అని చేయండి. మీకు ఎలా రాదో చూద్దాం. అంతేగాని మీరేం చేస్తారు, అసలు మర్చిపోతారు. అసలు ఇవన్నీ పాటించరు. అసలు కేర్ చేయరు. ఏదో చేయాలి గదా! అని చేసేస్తారు. పిల్లలుంటారు. జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ ఇబ్బందులున్నాయి నేను అర్థం చేసుకుంటాను. కానీ అయినా గాని మీరు టైం తీసి డెఫినెట్‌లీ చేయాలే. ఇప్పుడు నాకొక పేషెంట్ అన్నాడు, "ఏంటి సార్ మీరంటున్నారు బెడ్‌రూమ్ సెపరేట్ ఉండాలి. సపోర్ట్ రావద్దా?" మాది పల్లెటూరు చిన్న ఇల్లుంది. అక్కడ గుడిసె ఉంది. అక్కడ వాళ్ళు బయటున్నారు. పిల్లలున్నారు. ఇక్కడ లోపల మాకు టైమే దొరకదన్నారు. కరెక్టే అదంతా నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఏందంటే దీంట్లో గూడా మీరు ఏదో ఒకటి కొంచెం టైం తీసుకొని, ఏదో ఒకటి మీరు ఒకవేళ మీకు మీరు టైం ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇంకేంటంటే మీరు ఇప్పుడు నడుము కింద భాగంలో గూడా కిస్ చేస్తే, అలాగే స్క్రూటల్ అంటే బాల్స్ ఉంటాయి గదా! కొంతమందికి అక్కడ గూడా కిస్ చేస్తే మంచిగుంటుంది. అలాగే అంగము ఓరల్ సెక్స్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే, మీ పార్ట్నర్‌కి ఇష్టం ఉంటే మీరు చేయొచ్చు. కానీ నీట్ హైజీన్ పెట్టాలి. ఎందుకంటే అక్కడ కడుక్కోరు. చాలామందికి ఫోర్ స్కిన్ ఉంటుంది. అది వెనక్కెళ్ళదు. అక్కడే ఉంటుంది. అక్కడ ఒక డ్రాప్ యూరిన్ డ్రాప్ ఉంటే కూడా బాక్టీరియా ఉంటుందక్కడ. అది నోట్లో తీసుకుంటే మళ్ళీ ఆ బాక్టీరియా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కడుక్కొని నీట్ హైజీన్ మంచిగా మెయింటైన్ చేసుకొని మీరు ఓరల్ గూడా చేయొచ్చు. అలాగే మీరు అంటే ఆహ్, దాని తర్వాత థై రీజియన్‌లో అబ్బాయిలకు గూడా చాలా అంటే ఇష్టం వాళ్ళకు. అంటే ఫీట్ లోవర్ లింబ్స్ కూడా మీరు కిస్ చేయొచ్చు. అక్కడ కూడా టచ్ చేయొచ్చు. ఇవన్నీ అబ్బాయిలకు చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మూడ్ మంచిగా పెట్టాలి. మంచి మాటలు మాట్లాడాలి. ఇదంతా ఫోర్ ప్లేలో వస్తుంది. ఫోర్ ప్లే ఎప్పుడైనా సరే అబ్బాయే చేయాలన్నట్టు కాదు. అమ్మాయిలు కూడా చేయొచ్చు. అమ్మాయిలు సపోర్ట్ చేయాలి అబ్బాయిలకు. ఎందుకంటే అమ్మాయిలకు ఏది లేదు. ఉట్టిగా తడి వస్తే చాలు. అమ్మాయిలు ఎంజాయ్ చేయొచ్చు. అమ్మాయిలకు తడి రాకపోతే ఏదో ఒకటి లూబ్రికెంట్ యూజ్ చేస్తారు. అది మెల్లిమెల్లగా వచ్చేస్తుంది. కానీ అబ్బాయిలకు చాలా కష్టం. అంగం లేసి నిలబడాలంటే అది చాలా కష్టం. ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే. లేకపోతే అంతే ఈజీగా అది దన్ 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 అంగం అంటే లేసిపోతుంది. సో, అంగం గట్టిగా పడాలంటే అంత ఈజీగా గాదు. అమ్మాయికి ఎలా తడేస్తుంది అంత ఈజీ గాదు. అంగం చాలా డిఫికల్టీతోనొస్తుంది. ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చిందంటే అసలు అంగం గట్టిగా పడదు. మళ్ళీ మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ మీరు పాటిస్తూ మంచి ఎరెక్షన్స్ కొరకు ఇద్దరు కలిసిమెలిసి ఉండండి. ఇంకో తప్పు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 గంటలకు శృంగారం జేయాలని అనుకున్నారనుకోండి. మీరేం చేస్తారంటే ఒక అర్ధగంట ముందు 9:30కు భోజనం ఫుల్ కడుపు నిండా తినేస్తారు. దాని తర్వాత పోయి నేను కలుస్తానంటే అది కుదరదు. ఎందుకంటే మీ ఎనర్జీ మొత్తం డైజెషన్ దిక్కే ఉంటది. అక్కడ మీ ఫుడ్ ఏందంటే జీర్ణం దిక్కే అంటే కాన్సంట్రేషన్ ఉంటుంది. అయితే మీకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అప్పుడు. ఎరెక్షన్స్ రావు. ఎందుకంటే మీ మైండ్ మొత్తం అక్కడే ఉంటుంది. స్పెషల్లీ అంటే కొంచెం పాతగయిన తర్వాత 35, 40, 45 ఇయర్స్ తర్వాత వాళ్ళకంటున్నాను. సో, ఎప్పుడైనా సరే కాన్సంట్రేట్ చేసి మీరు మంచిగా చేయండి. మీరు ఇది ఫస్ట్ నైట్ నేను గడుపుతున్నానన్నట్లు గడపండి. ఏ పని జేసినా గానీ మళ్ళీ ఎలా జేయాలంటే, నాకు ఇందులో సక్సెస్ కావాలి. నేను ఎట్లైనా ఉండాలి. అంత ఆలోచించకుండా చేయండి అని ఆలోచించి అది ప్లాన్ చేసి చేయండి అని చెప్పట్లేదు నేను. కానీ ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ ఉండకూడదు. సక్సెస్‌ఫుల్‌గా ఉండాలే. అంటే మీరు కలిసిమెలిసి మంచిగా చేయాలే. ఇవన్నీ పాటించండి. అయినా ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, అంగం గట్టిపడట్లేదు అంటే మీరు, మీ వైఫ్ ఇద్దరు కలిసి నా దగ్గరొస్తే చాలా మంచిగుంటుంది. ఎందుకంటే మీ వైఫ్ సపోర్ట్ ఒకవేళ మీకు దొరికితే అసలు ట్రీట్మెంట్ లేదని చెప్పలేం మనం. ఏ ట్రీట్మెంట్ అయితే అంటే ఒక 10 రోజుల్లో వచ్చే ట్రీట్మెంట్ 2 రోజులొస్తుంది.
అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూజువల్లీ మనకు 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ కోర్స్ పడుతుంది ఇది. కంప్లీట్ క్యూర్‌కి. కొంతమందికి 3 మంత్స్, 4 మంత్స్‌లో కూడా అయిపోతుంది. ఇలా ఒకవేళ మీకు ఉంటే ఇద్దరు రండి. నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీ ఇద్దరికి కౌన్సెలింగ్ సెషన్స్ కూడా ఇస్తాను. దాని తర్వాత మీరు మెడిసిన్స్ వాడి మళ్ళీ హెల్తీగా ఉండొచ్చు ఏ మెడిసిన్ లేకుండా.